వాళ్ళు వాస్తవంగా మనకు దిక్కులు ఎన్నో తెలుసారా బాబు? 4 ఏంటి? తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ. అవి ఎట్లనో ఈ బడికి కూడా ఈ నలుగురు టీచర్ అటువంటి వాళ్ళు. ఎవరు తీయరాదు, ఎవరు పెట్టరాదు, ఎవరికి వాళ్ళే సాటి. నిజంగా 4 దిక్కులు పోయినట్టు మనం భావించాం. కానీ అనతి కాలంలోనే ఆ దేవుడు మన మీద కనుకరించి ఈ నలుగురితో పాటు ఇంకొకరిని కూడా మనకు పంపాడు. సో వాళ్ళకు కూడా మన స్వాగతం. ఇందులో ఫస్ట్ మాగటి శ్రీని గారు, మీరు నాకన్నా ఏజ్లో పెద్ద సీనియర్లు, కానీ ఎప్పుడు నన్ను అన్న అని పిలుస్తూ ఉంటాడు. వారు నేను కలిసి గతంలో సప్తరి కాలంలో కూడా ఒక 4-5 సంవత్సరాలు కలిసి పనిచేశాము. తర్వాత తను సిరిసిల్ల ట్రాన్స్ఫర్ అయ్యాడు, నేను తర్వాత ఓల్డ్ హై స్కూల్కి వచ్చిన, మళ్ళీ ఇక్కడ కలవడం జరిగింది. యాక్చువల్గా శ్రీనివాస్ సార్ గారు ఇక్కడికి వెళ్ళి బదిలీపై వెళ్ళాలని లేదు, నేను వెళ్తానన్న ఊహతో తను బదిలీ పెట్టుకోవడం జరిగింది. కానీ నాకు బదిలీలో స్థానం దొరకలేదు, తనకు బదిలీలో స్థానం దొరికి స్థానచలనం జరిగింది. ఈ బడికి తను చాలా వెన్నెముక లాంటి వాడు. ఒక చదువే కాదు, ఆయన క్లాసు అనే తీసుకుంటూ బడిలో ఉన్న మిగతా విషయాలన్నింటిలో కూడా ఏదంటే ఈ పని నా వల్ల కాదు అనకుండా ఏ పని చెప్తే ఆ పని తూచా తప్పకుండా ఇటు పని చేసుకుంటూ తన క్లాసులు కూడా తీసుకునేవాడు. రియల్లీ ఈజ్ ద గ్రేట్ పర్సన్. తర్వాత అంజలి మేడం గారు, కుమారి అంజలి గారు మేడం గారు కూడా తన పని తాను చేసుకుంటూ పోయేది. క్లాసులు ఇచ్చినా తన క్లాసు వదలకుండా, నేను పోను అనకుండా, ఎన్ని పీరియడ్లు ఇచ్చినా కూడా ఆ పీరియడ్ తన టైంలో తను చెప్పుకుంటూ ఉండేది. అప్పుడప్పుడు తన గానంతో మా అందాన్ని మెప్పించేది. అదేవిధంగా అప్పుడప్పుడు సమోసాలు తినిపించేది కూడా మాకు. ఇప్పుడు ఆ సమోసాలు కరువైతే అనిపిస్తుంది. సో మేడం ఎక్కడ ఉన్నా కూడా మంచిగా ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను. చాలా విల్ పవర్ గల మనిషి మేడం. తను మన రీసెంట్లీ ఒక టూర్కి తీసుకెళ్ళింది మా అందరినీ. ఎక్కడికి? కోటిలింగాలకి. ఇది చాలా ఒక గమ్మత్తుగా జరిగింది అది. తను కూడా లైఫ్లో ఎప్పుడు మర్చిపోదు. అక్కడ ఉన్న ఆ దేవుని దగ్గరికి పైకి పోవాలంటే ఒక 20-30 మెట్లు స్ట్రైట్గా ఉంటాయి, మనం నడవడమే కష్టం. అటువంటిది తన మా బృందం, మా టీచర్ బృందం అందరం కలిసి మేడం అందరం కలిసి తీసుకొని పైకి వెళ్ళాం. రియల్లీ నేను కూడా చాలా సర్ప్రైజ్ అయినా. ఎక్కడ కూడా ఇట్లా ఉండరు టీచర్లు వాస్తవంగా. మన పని ఏంది, మనం ఏందో మన పని చేసుకొని పోదాం అన్నట్టే ఉంటుంది. కానీ ఒక టీచర్ను సహకరించి ఆమెను ఇట్లా చేస్తాడు, చాలా గొప్ప విషయం. ఇది లైఫ్లో నేను ఈ ఓల్డ్ హై స్కూల్లో మర్చిపోలేను. అదేవిధంగా నెక్స్ట్ ఆసియా మేడం గారు. ఆ మేడం ఉర్దూ మీడియం. తనకు ఇక్కడికి వచ్చేసరికి తెలుగు కూడా అంతంత రాదు, కొద్దిగా వచ్చు. ఇప్పుడు మాత్రం చాలా బాగా వచ్చు. అంతేనా మేడం? మేడం మొత్తం ఉర్దూ మీడియం అంతా ఒకటే అయి, తెలుగు, ఉర్దూ, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్, ఎవ్రీథింగ్. ఆ క్లాస్లోకి ఏంటంటే మళ్ళీ సాయంత్రం 4:45కే బయటకొచ్చుడు. అవి అట్లా మొత్తం ఉర్దూ మీడియం మేడం భుజాలపై వేసుకొని లాస్ట్ మన యాన్యువల్ ఎగ్జామ్లో కూడా ఎవరు లేకుండా అందరిని పాస్ చేసింది ఏదో విధంగా కష్టపడి. ఆ ప్లేస్లో సజిదా మేడం ఇప్పుడు వచ్చినారు, కానీ వచ్చారు మళ్ళీ మేడం వెంటనే మాయమైపోయింది డిప్యుటేషన్ మీద. ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు, ఆ ఆఫీసర్లకు కూడా తెలియదు. అట్లా ఉన్నది పరిస్థితి. అదేవిధంగా మా మల్లన్న గురించి ఇప్పటివరకు చాలామంది చెప్పారు. ఇక నేను చెప్పాల్సింది ప్రత్యేకంగా ఏం లేదు. కానీ మల్లన్న కూడా మీదికి ఎవరికి తెలియదు మల్లన్న పవర్ ఏందనేది. ఆయన ఏ రోజు కూడా ప్రేయర్కు లేటుగా రావడం అనేది జరగలేదు నేను చూసినంత వరకు. ఏ రోజు కూడా ఒక్క పీరియడ్ కూడా తప్పియడం జరగలేదు.
తన పని తను చేసుకుంటూ తనకున్న ఇంకా ఇంకా అటాచ్మెంట్ వేరే ఉంటాయి స్కూళ్ళల్లో ఇన్ఛార్జెస్ అని, వాటిని కూడా పకడ్బందీగా, మళ్ళీ ఇంగ్లీష్ టీచర్ అంటే ఇంగ్లీష్ టీచర్ లాగానే ఆ విధంగా తను ఉన్న రోజులు చాలా బ్రహ్మాండంగా ఈ స్కూల్లో వర్క్ చేస్తున్నాడు. ఆయన సేవలు అసలు మర్చిపోలేనివి. నాతో కూడా తనకు మంచి అనుబంధం ఉన్నది, నలుగురితో కూడా చాలా అనుబంధం ఉన్నది. ఇంతకుముందు నటరాజు గారు చెప్పారు జెండర్ వైజ్గా వీళ్ళతో కొద్దిగా ఎక్కువ ఉంది వీళ్ళ తక్కువ ఉంది, కానీ నాకైతే అందరికీ సమానంగానే ఉన్నది. వాళ్ళు కూడా నేను లైఫ్లో మర్చిపోను, వాళ్ళు కూడా నన్ను లైఫ్లో మర్చిపోరనే అనుకుంటున్నా. సరే, నాకు తోచినంత మట్టుకు స్కూల్లో ఏదో విధంగా వాళ్ళకు సహాయం చేశాను. ఫ్యూచర్లో కూడా ఇంకేమైనా కావాలంటే కూడా సహాయం చేసేందుకు రెడీగా ఉన్నాను. నన్ను ఒక పెద్దలైతే తమ్మునిగా, చిన్నవాళ్ళైతే అన్నగానో ఏదో విధంగా గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ స్కూల్కు కొత్తగా వచ్చిన 5 టీచర్లు కూడా వారు లేని లోటును తీరుస్తున్నారు ఆల్రెడీ. ఇంకా కూడా మంచిగా పనిచేసి మనం ఉన్న రోజులు ఈ స్కూల్ను నిలబెడదామని ఆశిస్తూ ఈ సమయం ఇచ్చినందుకు ప్రధానోపాధ్యాయులకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవరీవన్.